చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతున్నా మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ఇంతవరకు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్త పెన్షన్లు ఇంటికి వచ్చే రేషన్ బియ్యం రోడ్డు మీదకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి, ఎప్పుడు టైంకి విడతల వారీగా పడే ఫీజు ఈరోజు ఇంతకీ కాలేజీకి వెళ్ళని పరిస్థితి, వాళ్ళు ఎగ్జామ్ రాయనమనని స్టూడెంట్స్ని తోసేసే పరిస్థితి. ఇక గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఈరోజు మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ప్రజల్ని కష్టాలు పాలు చేయడం తప్పితే ఎక్కడా లేదు. అబ్బా ఎరగదీసి ఏమన్నా సాధించామా అంటే మనం చేసే అప్పులు, పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన నిత్యావసర సరుకుల ధరలు. మళ్ళీ అధికారం ముందు మనం చేసిన ప్రోగ్రాంలు ఏంటి? బాధుడని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో చేసింది ఏంటి? బాధుడు కాదా? నిన్న కొన్ని రోజుల ముందు యోగా దినోత్సవం రోజున మన ప్రధానమంత్రి గారిని పిలిచి తమరు అట్టహాసంగా యోగా దినోత్సవం కార్యక్రమాలు చేసి ఇటు చెయ్యి తిప్పుతున్నారు. అసలు 76 ఏళ్ల వయసులో ఏమేం చేయలేకపోతారో అవన్నీ చేసి చూపిస్తున్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం మన వల్ల కాట్లా. పోనీ మన దగ్గర డబ్బులు లేవనిపించినప్పుడు వచ్చిన ప్రధానమంత్రి గారి యోగా మ్యాట్ పక్కనే యోగా మ్యాట్ వేసుకుని అటు ఇటు చేయి తిప్పి చెవులోకి వెళ్ళి, సార్ నేను అసమర్థ ముఖ్యమంత్రిని సార్, కనీసం మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేయలేకపోయా, కొద్దిగా అప్పిచ్చారని అడగొచ్చుగా. అది కూడా చేయలేని పరిస్థితి. మన అమరావతి కోసం అప్పులు అడుగుతాం, మన సొంత ఫండ్స్ కోసం అప్పులు అడుగుతాం, కానీ పిల్లల జీవితాల కోసం అయితే మనం ఒక్క పని చేసే దిశగా కూడా ప్రయాణం లేదు. కాబట్టి చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నా, యువత అంటే నీ బైక్ ర్యాలీల కోసం, నీ పార్టీ మీటింగుల కోసం, నీ పార్టీ కుర్చీలు నింపుకోవడం కోసం వాడుకోవడం కాదు. యువత కోసం పని చేసిన రోజే నువ్వు గుర్తుండిపోయే ముఖ్యమంత్రి అవుతావు. రాజశేఖర రెడ్డి గారిని చూసి ఎప్పుడైనా నువ్వు స్నేహితుడిని అబద్ధాలు చెప్పుకోవడం కాదు, ఆయన జీవితం చూసి ఏమన్నా నేర్చుకో. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా ఆయన అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ కానీ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. కానీ మనం రేపు గతిస్తే ఎవరైనా ఒక్క పథకాన్నైనా గుర్తుంచుకునే దిశగా మనం ఏమన్నా ప్రయాణం చేస్తున్నామా లేదా అని ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని కోరుకుంటూ, దయచేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మీరు అమలు చేసి కాలేజీలకు ఫీజు కట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే తమరు ఏదైతే నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తా అన్నారో ఖచ్చితంగా వాటిని డైరెక్ట్గా వారి అకౌంట్లో కొట్టమని, మళ్ళీ మీ పార్టీ వాళ్ళ అకౌంట్లో కొడితే అదే రాజుగారు అదే శ్రీరామదాస్ సినిమాలో చూపించినట్టు ఐసు పట్టుకుంటే చివరికి వెళ్ళి నీళ్లు చెందినట్టు మీ కార్యకర్తల ద్వారా పంపిస్తే ఆ 3000 కాస్త 300 వెళ్తాయేమో, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పంపమని చంద్రబాబు గారిని కోరుకుంటూ, మేము మిమ్మల్ని అడిగేది కొత్త పథకాలు కాదు సార్, మీరు మీ నోటితో పెద్ద బాండ్లు ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో మీ క్యాండిడేట్లతో తిప్పి ఏదైతే అమలు చేస్తా అని చెప్పారో అవి మాత్రమే అమలు చేయమని మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. మీరు అమలు చేయని పక్షంలో ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులను అడ్డం పెడతారో, మీరు ఎవరిని అడ్డం పెడతారో, కేసులు కడతారో, భయపెడతారో, మీరు ఎన్ని భయాలు పెట్టినా పోరాటాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జనంతో కలిసి ముందుకు సాగడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని చంద్రబాబు గారు తెలియజేస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.